స్తోత్రము నాయన, స్తోత్రం తండ్రి. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, జీవం గల యేసు ప్రభువాన్ని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమె ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమల చేరుటయే, అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమల చేరుటయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా, 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 యేసయ్యా. కోట్ల కొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను, ప్రభువా నిత్యము స్తుతింతును. కోట్ల కొలది దేవ దూతల సమూహముతో కూడి గానము చేసెదను, ప్రభువా నిత్యము స్తుతింతును. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా, సమీపించనే తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రం. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఉదయమునే నిద్ర లేచినామయ్యా, రే పగలు కాపాడే యేసయ్యా. ఉదయమునే నిద్ర లేచినామయ్యా, రే పగలు కాపాడే యేసయ్యా. పని పాటలలో తోడు ఉంటావయ్యా, పని పాటలలో తోడు ఉంటావయ్యా. కొనుకులేని మరపురాని కరుణామయుడా, కొనుకులేని మరపురాని కరుణామయుడా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అన్న పానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా. వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా, వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. దిగులు చింతలన్నీ వాపావయ్యా, దిగులు చింతలన్నీ వాపావయ్యా. ఎడబాయక కాపాడే దేవుడవయ్యా, ఎడబాయక కాపాడే దేవుడవయ్యా. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా.
అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రి, గొప్ప దేవా యేసయ్య, నాయన మీ పాదాలకు వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధనలో ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతలు నాయన యేసయ్య. నాయన మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతై ఉన్నది. మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు. మారానుభవం మధురముగా, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవ జలముల ఊటైనా, జీవ జలముల ఊటైనా నీ వరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా, వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప, వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపతో నన్ను పిలచితివా, నీ కృపతో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, నా జీవిత ధన్యతై ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అంటే యేసయ్యా స్తోత్రం, యేసయ్యా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చక్కని పాటలు పాడి దిగారం ఆరాధన చేయడానికి జీవంగల దేవుడు పిల్లారా మనకు అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు అనుగ్రహించిన మంచి రోజుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మన దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. మన మనస్సు, భావోదయం, చిత్తమందా గాయాలు స్వస్థపరిచే దేవుడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థపరుస్తాడు. యేసయ్య స్వస్థపరిచే దేవుడు అనమాట. ఆత్మ, ప్రాణం, శరీరం అంతా పూర్తిగా యేసు నామములో జీవంగల దేవుడు పూర్తిగా స్వస్థపరిచినాక
ఇప్పుడు దేవుని యొక్క స్వస్థ ప్రియులారా మనం పొందుకొని అనుభవించుకొని దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని బ్రతకడం ప్రియులారా దేవునికి చిత్తం అన్నమాట. దేవునికి స్తోత్రం. మనం పాట పాడినట్టు మారవండి జీవితాన్ని ప్రియులారా జీవం కలిగిన దేవుడు మధురంగా మార్చే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన యేసయ్య ప్రియులారా మారవండి. చేదుగా ఉన్నా, నొప్పిగా ఉన్నా, బాధగా ఉన్నా, నిరాశగా ఉన్నా, బాధతో ఉన్నా ప్రియులారా ఒంటరిగా ఎవరు లేదు నన్ను విడిపించడానికి అనే పరిస్థితిలో ప్రియులారా ఉన్న ప్రజలను మారవండి అనుభవంలో ఉన్న వారిను మధురంగా మార్చే దేవుడు ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రియులారా మనం దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి యొక్క జీవితం ప్రియులారా మనం చూసినట్లయితే వంటి అనుభవములు ఉన్నా గానీ జీవం కలిగిన దేవుడు గొప్ప మధురంగా జీవం కలిగిన దేవుడు మార్చామనమాట. దేవునికి స్తోత్రం. అంటే ప్రియులారా మనం చూడొచ్చు ఋతు గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి తన భర్తతో 2 పిల్లలతో కలిసి మోవాబు దేశానికి వెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూడవచ్చు, ఇక్కడ వెళ్ళిన తర్వాత తన హస్బెండ్ అనుకోకుండా మరణించారు. కాబట్టి చాలా దగ్గర హస్బెండ్ లేదంటే భార్య అంటే ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే చాలా క్లోజ్ గా బ్రతుకుతున్న వారు అనమాట. కాబట్టి మనం చూసినట్లయితే తన బ్రతుకులో భర్త మరణించినప్పుడు ఎంతో బాధ, ఎంతో దుఃఖం, ఎంతో నిరాశ ఉండొచ్చు. ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం చూడవచ్చు, కొందరు భర్త కోల్పోయిన వారు లేదంటే భార్య కోల్పోయిన వారు, లేదా కొందరు మనం చూడవచ్చు పిల్లలు కోల్పోయిన వారు లేదంటే తల్లిదండ్రులు కోల్పోయిన వారిను ప్రియులారా మనం చూడవచ్చు. వారు ఎంతో బాధ ప్రియులారా చెప్పలేని బాధ వారు అనుభవిస్తారు. అయినా కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జీవగల దేవుడు ఓదార్పు అనుగ్రహించే దేవుడు అనమాట. దేవుడు బయటపరిచే దేవుడు. ఇంత ఘోరమైన మనం జీవితంలో కొన్నిసారి మనం అనుకోని కొన్ని సంఘటనలు కొన్నిసారి జరుగుతాయి. కాబట్టి అందుకొరకే ప్రియులారా దయచేసి మనం దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. దేవా స్తోత్రం, హల్లెలూయా. ముందుగా మనం అడ్వాన్స్ ప్రార్థన చేయాలి. భోవాధికారులు లయమైపోయినాక, ఇప్పుడు దుర్మరణాలు యేసునామములో ఆగిపోయినాక, అకాల మరణాలు దాని వెనకబడేసిన భౌతికరులు యేసునామములో లయమైపోయినాక మనం ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నయోమి అనుభవం ప్రియులారా మనం చూసినట్లయితే చాలా బాధాకరమైన అనుభవం అన్నమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే అది మాత్రం కాకుండా తన 2 పిల్లలు కూడా మరణించడం ఇంకా బాధాకరమైన విషయం అన్నమాట. ఇంకా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఒక తల్లిగా అలాంటి ఒక అనుభవంలో వెళ్ళడం చాలా చాలా బాధాకరమైన విషయం. అయినా కానీ ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి నేను కూడా మరణించాలి అని అలాదు లేదనమాట. అయినా కానీ ప్రియులారా మనం చూడవచ్చు జీవగల దేవునితో. కాబట్టి నయోమి ప్రియులారా మనం చూసినట్లయితే తన భర్త కోల్పోయినప్పుడు కూడా పిల్లలు లేని పరిస్థితులు కూడా ప్రియులారా ఇంకా తనకు దొరికేది మనం చూసినట్లయితే 2 పిల్లలు కూడా ఆ దేశంలో వెళ్ళి పెళ్లి చేసుకున్నాము. దాదాపు 10 సంవత్సరం వారు అక్కడ బ్రతికారు. పిల్లలు కూడా మరణించాం. కానీ 2 కోడలు వారికి తోడుగా ఉండినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఆఖరికి ప్రియులారా మనం చూసినట్లయితే బెత్లెహేములోనికి తిరిగి రావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే బెత్లెహేములో దేవుడు దీవించామని అక్కడే మంచి దానం ఉంది అని ఇక్కడ దేవుడు దీవించామని ఆ మెసేజ్ వినడం వలన ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి తిరిగి రావడానికి ప్రియులారా ప్రయాణం కొరకు సిద్ధపడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అప్పుడు ప్రియులారా తోటి ప్రియులారా మనం చూసినట్లయితే కోడలుగా వచ్చిన ఇద్దరులతో చెప్పామన్నమాట, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళము. వెళ్ళిన తర్వాత 9 వచనములు మనం చూడవచ్చు. ఋతు కింద 1వ అధ్యాయం 9వ వచనములు ప్రియులారా చూడవచ్చు. మీరు వెళ్ళి పెళ్లి చేసుకోండి, నేను నా ఊరికి వెళుతున్నామని చెప్పారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఓర్ఫా ప్రియులారా మనం చూసినట్లయితే 14 వచనములు ప్రియులారా మనం చూడవచ్చు. 14 వచనములు ప్రియులారా మనం చూడవచ్చు. అతను ముద్దు పెట్టుకున్నామన్నమాట. రూతు ప్రియులారా మనం చూడవచ్చు. అతను హత్తుకున్నామన్నమాట. కాబట్టి ముద్దు పెట్టుకొని ఓర్పా తిరిగి వెళ్ళామన్నమాట.
కానీ రూతు మాత్రం ప్రియులారా మనం చూసినట్లయితే హత్తుకొని ప్రియులారా మనం చూసినట్లయితే నేను మాత్రం నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని గొప్ప స్ట్రాంగ్ నిర్ణయంతో ఉన్నట్టు ప్రియులారా మనం చూడొచ్చు. స్ట్రాంగ్ నిర్ణయం. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే నయోమి రూతు తిరిగి, కాబట్టి నయోమి చెప్పాం రూతు నీవు వెళ్ళిపోమని చెప్పాం, కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆమె చెప్పాము ఇంకా నాతో ఇలాగే చెప్పవద్దు, వెళ్ళిపోవాలని నాతో ఇంకా చెప్పవద్దు అని రూతు చెప్పామన్నమాట. చెప్పిన మాటని బట్టి ప్రియులరా నయోమి మనం చూసినట్లయితే ఆమె చెప్పినట్టు అంగీకరించాము. వారిద్దరు కలిసి తిరిగి బెత్లెహేములకు వచ్చాము. బెత్లెహేములకు వచ్చినప్పుడు ఇది నయోమి అంటే ఆ మాటకు పేరుకు అర్థం మధురం. కానీ నయోమి అని పిలిచినప్పుడు నయోమి చెప్తున్నామన్నమాట, నన్ను అలాగే పిలవద్దు, ఎందుకంటే నా బ్రతుకు చాలా బాధకరం, చదువుగా ఉన్నా, కాబట్టి ఆ పేరుకు నేను అర్హురాలు కాదు. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే వారు ఇద్దరు తిరిగి వచ్చాము. కాబట్టి ఆ కాలం మనం చూసినట్లయితే ఎవరి కొత్త కాలం అనమాట. కాబట్టి నెక్స్ట్ రోజు ప్రియులారా మనం చూసినట్లయితే రూతు ప్రియులారా మనం అడుగుతున్నాం, నయోమితో అడుగుతున్నాము, నేను వెళ్ళి పొలంలోనికి నేను వెళదాం. పని చేసే వ్యక్తి అనమాట, హార్డ్ వర్క్ చేసే వ్యక్తిగా ప్రియులారా రూతుని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాగ మంచి జీవంగల దేవుని, పరిశుద్ధమైన జీవంగల దేవుని కొరకు చాలా గట్టిగా నిలబడే స్త్రీగా ప్రియులారా రూతుని మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఏదైనప్పుడు కూడా రూతు ద్వారా కూడా నయోమి ఎంతో ఆదరణ పొంది ఉండొచ్చు. నయోమి ద్వారా రూతు కూడా ఎంతో ఆదరణ పొంది ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి అత్తమ్మతో అడిగాం అనమాట, నేను పొలంలో వెళ్ళి నేను పని చేసుకొని నేను వస్తాను అని చెప్పామన్నమాట. బట్టి ప్రియులారా ఒప్పుకున్నాం నయోమి ఒప్పుకున్నాం, అలాగే వెళ్ళాం. అలాగే వెళ్ళినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. అలాగే వెళ్ళినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే బోయజు ఒక పొలంలోనికి వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు బోయజు కూడా ప్రియులారా 4వ దినం రూతు గ్రంథం 2వ అధ్యాయం 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. బోయజు కూడా వచ్చినట్టు మనం చూడవచ్చు. బోయజు వచ్చినప్పుడు ప్రియులారా మనం చూసి బోయజు గురించి ప్రియులారా మనం చూసినట్లయితే చాలా ఆస్తిపరుడు, అంటే ధనం ఆస్తిపరుడు అనమాట, గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తి అనమాట. ఆస్తిపరుడు అనమాట, గొప్ప ధనం కలిగిన వ్యక్తి అనమాట. ఇప్పుడు బోయజు ప్రియులారా ఆ పొలంలోనికి వచ్చినప్పుడు చెప్తున్న మాట ప్రియులారా మనం చూసినట్లయితే యెహోవా మీకు తోడై ఉండును గాక అని అక్కడ పని చేస్తున్న ప్రజలతో చెప్తున్నాను. జీవంగల దేవుడు మీకు అండగా తోడుగా నిలబడిన ఆ మాట ఎంతో ఆదరణ కలిగేది, ఎంతో ధైర్యం పరిచే మాటలు, బలపరిచే మాటలు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే వారు తిరిగి చెప్తున్నామనమాట, ఆ ప్రజలు తిరిగి చెప్తున్నాయి, యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బోయజు ప్రియులారా మనం చూసినట్లయితే జీవంగల దేవుడు మీకు తోడుగా ఉండును కానీ ఆశీర్వాద మాటలు పలికినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే తిరిగి ఆ ప్రజలు, ఆ పని మనుషులు కూడా తిరిగి యెహోవా నిన్ను ఆశీర్వదించినాక లేదా దీవించినాక అని తిరిగి ఆశీర్వాదం పలుకుతున్నాం అనమాట. ఎంతో గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మీయ జీవంలో ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు మనల్ని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో, క్రీస్తు గారి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించారు. మనం ఏం చేసుకోవాలి? ఇద్దరు మనం బ్లెస్ చేసే వారుగా ఉండాలి, ఇద్దరు మనం దీవించే వారుగా ఉండాలి. ఇప్పుడు మనం ఎంతమంది అలాగే చేస్తున్నాం? ఇప్పుడు మన మాటలు ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉంది, ఇద్దరికి ఆశీర్వాదకరంగా ఉందా? అప్పుడు ప్రియులారా మనం తండ్రి దేవుడు యేసుక్రీస్తును అనుగ్రహించి మనల్ని దీవించారు, కాబట్టి మనం దీవించే వారుగా ఉండాలి. అంటే మన బోయజులో ప్రియులారా మనం చూడవచ్చు, మాటల ద్వారా పని మనుషులను దీవిస్తున్నామని. మనం పని మనుషులు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే నేర్చుకొని కావచ్చు తిరిగి దేవుని మాటలు పలుకుతున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని రాజ్యంలో ఉన్న బిడ్డలుగా ప్రియులారా మనం దీవించే వారు ఉండాలి. శాప మాటలు పలుకోవద్దు అనమాట. లేదు ఇద్దరు గాయపరిచే మాటలు దేశమైన పలుకోవద్దు, కిందపరిచే మాటలు మనం పలకొవద్దు అనమాట. దీవెన మాటలు పలకడం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా నేర్చుకోవాలి. ఇద్దరు దీవించడం మనం నేర్చుకోవాలి. లేదు కాబట్టి తల్లిదండ్రులు పిల్లలను దీవించడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. భర్త భార్యను దీవించాలి, భార్య భర్తను దీవించుకోవచ్చు. లేదు
పిల్లలు కూడా తల్లిదండ్రులు దేవుని మాటలు పలకాలి అనమాట. ఆశీర్వాదకరమైన మాటలు పలకాలి. అంటే దానికి అర్థం అనవసరమైన మాటలు మనం పలకూడదు. అనవసరమైన మాటలు మనం పలుకుతున్నామంటే మన జీవితం వేస్ట్ చేస్తున్నట్టు, లేదని వ్యర్థం చేస్తున్నట్టు అనమాట. కాబట్టి దయచేసి ప్రియులారా, మనం అనవసరమైన వ్యర్థమైన మాటలు పలికి జీవితాన్ని మనం వ్యర్థంగా చేయవద్దు అనమాట, నాశనంగా చేయవద్దు. మంచి మాటలు పలకడం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం చూసినట్లయితే బోయజు గమనిస్తారు, రూతును గమనిస్తారనమాట. ఆమె ఎందుకంటే కొత్తగా తన పొలములో మనకి వచ్చింది కాబట్టి అడుగుతారు, ఈమె ఎవరు అని అడుగుతారు. ఈ చిన్నది ఎవరిదని అడుగగా వారు చెప్తారు, నయోమితో వచ్చిన మోయాబీరాలైన యవ్వనురాలు అని చెప్పామన్నమాట. తర్వాత ప్రియులారా, బోయజ్ 8 వచనములో ప్రియులారా మనం చూస్తున్నప్పుడు బోయజు రూతుతో నా కుమారి. కాబట్టి నయోమి కూడా ప్రియులారా మనం ఈ రూతుని పిలుస్తున్న మాటలు మనం చూసినట్లయితే కుమారి అని పిలుస్తున్నాం. అంటే అత్త అయినప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే అత్త ఆత్మీగా అంటే తల్లిగా మార్చబడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అత్త ఆత్మీగా తల్లిగా మార్చబడడం చాలా గొప్ప ఆశీర్వాదం. కాబట్టి ఆమె ఒక తల్లి హృదయంతో మనం చూసిన ఆమె నయోమి కుమారి అని పిలిచినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇంకా బోయజు కూడా ప్రియులారా మనం చూస్తే తన పొలములో పనిచేయడానికి వచ్చిన వ్యక్తి. కుమార్తె అని పిలవడానికి అవసరం లేదు. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ప్రేమని బట్టి కావచ్చు, హల్లెలూయా, పరిశుద్ధమైన చూపుని బట్టి కావచ్చు, కుమారి అని పిలుస్తున్నాం అన్నమాట. క్రీస్తునందు మనం సహోదరులను ప్రియులారా మనం ఎలాగో చూడాలి, పరిశుద్ధంగా మనం చూడాలి అనమాట. మన చూపు చాలా ప్రాముఖ్యం. హల్లెలూయా. మన రిలేషన్షిప్ మన క్రీస్తునందు బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు దేవుని సువార్త విని దేవుని పిలుపు ఉంది మనం వచ్చినప్పుడు మనకు అనేక తల్లిదండ్రులను సహోదరులను మన జీవంగా దేవుడు అనుగ్రహిస్తారు. కాబట్టి వారిని మనం పరిశుద్ధమైన చూపుతో పరిశుద్ధమైన హృదయంతో ప్రియులారా మనం పిలవాలి, చూడాలి అనమాట. పిలవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడే నా కుమారి అని చెప్తున్నాం అనమాట. కాబట్టి ఇంకా నా మాట వినుము. కాబట్టి నువ్వు వేరొక పొలంలోనికి వెళ్లాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం బోయజు పొలంలో వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూసితే చాలా సేఫ్టీగా ఉన్నట్టు మనం చూడవచ్చు. డు నాట్ టచ్ అంటే ఎవరు ఈమెను ముట్టవద్దు బోయజు చెప్తున్నాం అనమాట. ఇంకా నీకు కడాసం కలిగాను అని చెప్పగా బోయజు, కాబట్టి బోయజుతో తిరిగి చెప్తున్నామన్నమాట, నాతో నీవు దయ చూపించావా అని తిరిగి మాట్లాడుతున్నాం అనమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనము నొద్దకు వచ్చుదని యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. దేవునికి స్తోత్రం. కాబట్టి తన అత్తకు రూతు చేస్తున్న విషయాలు ప్రియులారా బోయజు కూడా వినామన్నమాట. దేవునికి స్తోత్రం. అల్లెలు కొన్నిసారి మనం యేసు నమ్మలు మన ప్రార్థన పూర్వకంగా కొందరకు చేస్తున్న విషయాలు మనం యేసు కూడా స్పష్టంగా చెప్పాం. మీరు దానం గిఫ్ట్ ఇచ్చినప్పుడు రహస్యంగా ఇవ్వాలని ప్రభు చెప్పారు. రహస్యంగా మేలు చేయాలి, రహస్యంగా ఇవ్వాలి అని ప్రభు నేర్పించాం. కానీ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అత్తమ్మకు ప్రియులారా రూతు చేస్తున్న మేలు మాట్లాడుతున్నామన్నమాట. మాట్లాడి మనం చూస్తున్నట్లయితే అది బోయజు కూడా విన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి నీవు నేను చేస్తున్న మేలు, మనం చేస్తున్న మేలు అది మాట్లాడుతుంది అనమాట. హల్లెలూయా. కాబట్టి అది మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం. చిత్తమైన వారు అది విన్నాక దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనప్పుడు కూడా ప్రియులారా బోయజు కూడా అది విన్నా. కాబట్టి చెప్తున్న మాట ప్రియులారా మనం చూసినట్లయితే నీవు ఏదైతే చేశారో దానికి తగినట్టు జీవగన్న దేవుడు నీకు ప్రతిఫలం అనుగ్రహించున్నాక. ఆమేన్. ఇప్పుడు గతకాలంలో యేసు నామం నిమిత్తం మీరు ఎన్నో మేలు చేసి ఉండొచ్చు. మేము చాలా మంది కొరకు మీరు ప్రార్థన చేసి ఉండొచ్చు, విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండొచ్చు. చాలా వ్యక్తులకు మీరు నీళ్ళు ఇచ్చి ఉండొచ్చు, లేదంటే ఒక గ్లాస్ టీ అని ఇచ్చి ఉండొచ్చు, లేదంటే కొద్ది డబ్బు ఇచ్చి అయినా సహాయం చేసి ఉండొచ్చు, లేదంటే కొన్ని హల్లెలూయా ఆహారం కొరకు తినడానికి కొన్ని ఆహారం కానీ ఇచ్చి, లేదంటే బట్టలు ఇచ్చి రకరకాల విధంగా మీరు సహాయం చేసి ఉండొచ్చు.
కాబట్టి అది ఏది కూడా ప్రియుల జీవంగల దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. దేవుడు అది జ్ఞాపకం చేస్తాడు, దానికి తగినట్టు రివార్డు బహుమానం ఇచ్చే దేవుడు అనమాట. ఇప్పుడు ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. మన రిలేషన్షిప్ లో మనం చూసినట్లయితే మీ తండ్రికి కావచ్చు, లేదంటే మీ తల్లి కావచ్చు, లేదంటే మీ కుమార్తె కావచ్చు, లేదంటే మీ భర్తకి కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, లేదంటే బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, మీరు యేసు ప్రార్థన పూర్వకంగా చేస్తున్న మేలు దానికి రివార్డు జీవగల దేవుడు తప్పకుండా యేసులో అనుగ్రహిస్తాడు ప్రియులారా. ఇదివరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది, మేలు చేసే విషయంలో మనం విసిగిపోదు తగిన కాలంలో పంట వస్తాయి అన్నమాట. ఇప్పుడు రూతు ప్రియులరా తన అత్తమ్మకు మేలు చేస్తాం, జీవగల దేవుని యొక్క సహాయాన్ని బట్టి మేలు చేస్తామన్నమాట. ఇప్పుడు ప్రియులరా మనం చూసినట్టే రూతు జీవితం కూడా జీవగల దేవుడు దానికి తగినట్టు దీవించినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. నయోమి కూడా ప్రియులారా మనం చూసినట్లయితే రూతుని బట్టి ఎంతో తన జీవితం కూడా మారావండి జీవితాన్ని ముద్రణంగా మార్చబడినట్టు కూడా ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు ప్రియులారా స్పష్టంగా నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఆస్తిపరుడు, కొన్నిసారి మన ఆస్తిపరులు అంటే కొందరికి నచ్చలేదేమో, డబ్బు ఎక్కువ ఉన్న వారు అంటే నచ్చలేదేమో. కాబట్టి దేశీ ప్రియుల డబ్బు దేశీ మనం పాపంగా ప్రియుల దేశీ చూడకండి, పాపం కాదు. డబ్బు లేదా ధనం అంటే ఆస్తి అంటే ప్రియుల అది పాపం కాదు. అలాంటి కొన్ని మాటలు మనం విని ఉండవచ్చు, కానీ అది న్యాయంగా నీతిగా అది వాడుకొని ఉంటే మంచిది అనమాట. ఆయన తప్పుగా వాడినప్పుడు అది తప్పు అవుతుంది. ఇప్పుడు న్యాయంగా నీతిగా ప్రియుల వాడి ఉంటే అది తప్పు కాదు. కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కొందరు మనం చూసినట్లయితే కుటుంబ జీవితంలో ఉన్న భార్య భర్తలు సెక్సువల్ రిలేషన్షిప్ దాన్ని గురించి కూడా ప్రియుల కొందరు తప్పు పెడతారని. కాబట్టి ప్రియుల మనం చూసిన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. మొదటి అధ్యాయంలోనే మనం చూడొచ్చు, 2వ అధ్యాయంలోనే మనం చూడొచ్చు దేవుని యొక్క చిత్తం అని అంటారు. కాబట్టి అది పరిశుద్ధమైనది. కానీ ఎప్పుడైతే మొదటి కొరింథీయులు 7వ అధ్యాయంలో మనం చూసిన జాగ్రత్తం చేసినప్పుడు అది పాపం, వ్యభిచారం చేసినప్పుడు అది పాపం. కానీ దాని మధ్యలో కుటుంబ జీవితంలో ఉన్న సెక్సువల్ రిలేషన్షిప్ పాపం కాదు, అది పరిశుద్ధమైనదని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం దేవుని జ్ఞానంతో దాన్ని చూడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే మీకు ప్రతిఫలం ఇచ్చునుగాక అని చెప్పాం. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ప్రొటెక్షన్ అంటే బోయన్స్ పొలంలో కాపుదల ఉంది అనమాట. అది మాత్రం కాకుండా ప్రేమ చూపాం. కాబట్టి రూతే దానికి చెప్తున్నాం అనమాట, నీవు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితే ప్రేమ చూపామన్నమాట. నీవు కడార్శం కలుగున్నామని చెప్పాను. ఇంకా ఫుడ్ విషయంలో కూడా భోజనం చెప్పాం, నీవు బాధపడాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఉంది, అది నువ్వు తినాలి అని చెప్పామన్నమాట. ఇంకా నీళ్ళు విషయంలో కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ప్రియులారా మనల్ని కూడా తండ్రి దేవుడు సువార్త ద్వారా మన పరిశుద్ధమైన జీవగల దేవుని యొక్క సువార్త ద్వారా మనల్ని జీవగల దేవుడు పిలిచి దేవుని రాజ్యంలోనికి తీసుకొని వచ్చాం. క్రీస్తు యొక్క రాజ్యంలోనికి, ప్రేమ రాజ్యంలోనికి జీవగల దేవుడు తీసుకొని వచ్చినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తునందు ఉండడమే ప్రియులారా మన కాపుదల. కాబట్టి పరలోక బోయస్ యేసుక్రీస్తు ప్రియులారా, యేసుక్రీస్తు యొక్క పొలం దేవుని రాజ్యంలో మీరు ఉండడం వలన ప్రియులారా మనకు గొప్ప సేఫ్టీ అనమాట. సేఫ్టీ జోన్, హై సెక్యూరిటీ అనమాట. దేవునికి బలమైన పరిశుద్ధ దేవదూతలు ద్వారా దేవుడు కాపాడుతారు. ఇక పరిశుద్ధమైన రక్తం ద్వారా దేవుడు ప్రదాక మనల్ని కాపాడిన స్తోత్రం. యేసు నామం అన్ని నామం కంటే నామం, ఆ నామం బలమైన దుర్గం. యెహోవా నామం బైబిల్లో రాయబడింది, యెహోవా నామం బలమైన దుర్గం. నీతి మందులు దానిలోనికి పరిగెత్తుకొని వస్తాయన్నమాట. కాబట్టి యేసు నామం అన్ని నామం కంటే గొప్ప నామం. ఆ నామం ద్వారా జీవగల దేవుడు మనల్ని కాపాడుతున్న దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రార్థన చేశాను, నా నామం ద్వారా తండ్రి కాపాడుమని ప్రార్థన నామం ద్వారా. ఇప్పుడు యేసు నామం ద్వారా దేవుడు మనల్ని ఇప్పుడు దాకా కాపాడిన ఒకటి ప్రియులారా మనం దేవుని స్తుతించాలి. యేసు రక్తం ద్వారా, యేసయ్య వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వలన, దూతల ద్వారా. ఇప్పుడు క్రిస్తునందు ఉండడం అంటే గొప్ప ప్రియులారా కాపుదల అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రత్యేక ప్రియులారా మనం చూసలితే భవించి చెప్తున్న మాట ప్రియులారా మనం చూసలితే ఈమెను ఎవరు అవమానపరచవద్దు. అవమానం ఇన్సల్ట్ అంటే నింద, అవమానం అంటే చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఎవరు ఆమెను అవమానపరచవద్దు. దేవునికి స్తోత్రం. ఇంకా గెందిపోవద్దు, గట్టిగా అంటే హార్డ్ వర్డ్ చెప్పవద్దు అనమాట. అంటే హృదయ గాయపరిచినట్టు గట్టిగా మాట్లాడవద్దు అని
కొన్ని విషయాలు ప్రియులారా మనం చూసినట్లయితే బోయజు స్పష్టంగా చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అలాగంటే ప్రియులారా పరలోక బోయజు ప్రభువైన యేసుక్రీస్తు దానికంటే ఎక్కువ నన్ను కాపాడుతాయి అనమాట. జీవగల దేవుడు మనల్ని ఎక్కువ కాపాడుతాయి. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె తిరిగి వచ్చాం, రూతు తిరిగి వచ్చామన్నమాట. తిరిగి తన ఇంటికి వచ్చాం. 18 వచనం, 2వ అధ్యాయం 18 వచనం. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకోనిన వాటిని చూచాను. ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దాన్ని చూపించి ఆమెకి ఇచ్చాను. ప్రియులారా ఇంకా ఒక గొప్ప విషయం రూతులో మనం చూసినట్లయితే రూతుకు ఆహారం ఇచ్చామన్నమాట. ఆహారం అంతా తినలేదన్నమాట. అంటే కొంత ఆహారం పక్కపట్టే. ఎందుకంటే ఇందులో ఎవరున్నారు? అత్త ఉన్నారు, అత్తమ్మ కొరకు అత్త ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు నాకు మీకు ఏదైనా ఇచ్చినప్పుడు అన్ని మనం తినడానికి ఉన్న తినాలి అంటే దానికి అర్థం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం కష్టపడి సంపాదించినప్పుడు కూడా అదంతా మన కొరకే మనం వాడవద్దు అనమాట. కొంత మనం పక్క పట్టుకోవాలి, కొంత మనం బైబిల్లో రాయబడింది, కొంత మనం అనాథల కొరకు వాడుకోవాలి, కొంత మనం విధవరాల కొరకు వాడుకోవాలి, కొంత మనం సంఘర్షణ కొరకు వాడుకోవాలి, కొంత మనం దరిద్రుల కొరకు వాడుకోవాలి అని తినవద్దనమాట. రూతులో ప్రియులారా ఈ గుణం ఉందన్నమాట. రూతు తనకు దొరికింది, చేతిలో వచ్చింది, కానీ అన్ని తినవచ్చు, కానీ అన్ని తినలేదు. కొంత పక్కపెట్టి అంటే తన అత్తని కూడా కేర్ చేసే వ్యక్తి అనమాట. అంటే ఇద్దరు కేర్ చేసే మనసు అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం అదే నేర్పిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూడొచ్చు. క్రిస్తు యేసులో అంటే యేసు క్రీస్తులో అది సమృద్ధి ఉంది అనమాట. యేసు క్రీస్తు తన కొరకు మాత్రం ఆలోచన చేయలేదనమాట. నేను మంచి ఉండాలి, నేను తండ్రితో హాయిగా ఉండాలి, నేను పరలోక ఆనందంలో జీవగల దేవునితో ఇల్లప్పుడు నేను మాత్రం హాయిగా ఉండాలి అని కాదు, కానీ నేను మీరు కూడా ఉండాలని యేసుక్రీస్తు కోరామన్నమాట. అందుకొరకు ప్రియులారా తండ్రి చిత్తం గురించుకొని పరలోకం నుండి నా కొరకు మీ కొరకు దిగి వచ్చారు ఇప్పుడు యేసుక్రీస్తు. కాబట్టి ప్రియుల మనం సొంత గారి మాత్రం చూడవద్దనమాట. చాలా మంది ఎలా ఉన్నారు. ఇప్పుడు ప్రియులారా మనం రూతు ప్రియులారా మనం చూసినట్లయితే పెళ్లి కుమార్తె సంఘం కూడా ఎలా ఉండాలి అనమాట. దేవుని సంఘం యేసుక్రీస్తు వరడుగా ఉండే సంఘం పెళ్లి కుమార్తె మన పరిశుద్ధాత్మ నింపబడి మన ఇద్దరు క్షేమం కూడా కోరుకోవాలి. నేను మంచి ఉండాలి, నేను ఉండాలి అని కాదు, కానీ దిస్ సెల్ఫిష్ అనమాట. దేవుని ప్రేమ నింపబడినప్పుడు ఇద్దరు గురించి కూడా ఆలోచన వస్తాయి అనమాట. ఒకటి ప్రియులారా రూతు మనం చూసినట్లయితే దేవుని ప్రేమతో నింపబడి తన అత్త ఇంటిలో ఉన్న అత్త గురించి కూడా ఆలోచన చేస్తాను. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మనం దేవుని ప్రేమతో నింపబడినప్పుడు పిల్లలకు ఉన్న వారు ఏం చేసుకోవాలి? తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచన వచ్చినాక భర్తగా ఉన్నవారు భార్య గురించి కూడా ఆలోచన వస్తుంది. భార్యగా ఉన్నవారు భర్త గురించి కూడా ఆలోచన చేయాలి. ప్రేమతో నింపబడినప్పుడు జరుగుతాయి. నా భర్త ఎలా ఉంది, నా భర్త క్షేమంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఆరోగ్యంతో ఉన్నారా, ఇలాంటి ఆలోచనలు వచ్చినాక యేసునామములో ఇప్పుడు ప్రేమతో నింపబడినప్పుడే జరుగుతుంది. ప్రేమ లేనప్పుడు ఆయన పని చూస్తారు అంతే, నేను నా పని చూస్తాను అంతే. కాబట్టి ప్రేమతో నింపబడిన దేవుడు పరిశుద్ధాత్మదుడు ప్రేమతో నింపడినాక హల్లెలూయా. ఇప్పుడు ప్రేమతో నింపబడినప్పుడు సహోదరు ఎలా ఉన్నారు, లేదంటే బ్రదర్ ఎలా ఉన్నారు, ఇలాంటి ఆలోచన వస్తాయి అనమాట. నా బ్రదర్ మంచిగా ఉన్నారా, ఆరోగ్యంతో ఉన్నారా, లేదంటే నా సిస్టర్ మంచిగా ఉన్నారా, ఇలాంటి ఆలోచన వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుని ప్రేమతో రూతు నింపబడిన కాబట్టి అన్నీ తినలేదు, కొంత ప్రియులారా తీసుకొని అత్తమ్మకు ఇచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మదుడు మనకు కూడా కృప యేసునామములో సమృద్ధి అనుగ్రహించును గాక. ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన చేతుల్లో వచ్చిన ఆశీర్వాదాలు మన కొరకు మాత్రం కాదు, మనం అనుభవించాలి. ఇద్దరికి కూడా ఉంది, ఇద్దరికి ఉన్నది ఇద్దరికి మనం ఇవ్వాలి. ఆ విషయంలో నమ్మకం ఉండనట్టు దేవుడు యేసునామములో కృప అనుగ్రహించును గాక. ఇంకా ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అత్తమ్మ ప్రియులారా మనం చూసినట్లయితే నవమి ప్రియులారా చూసినట్లయితే బోయజు గురించి మాట్లాడుతున్నాం అనమాట. బోయజు ఆయన చాలా మంచి వ్యక్తి అని ఆయన నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారం చూడ మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడినగాక అని తన కోడలతో అనేను. మరియు నయోమి ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు. ఇక్కడ చెప్తున్నాను అనమాట. ముందు తెలియలేదు, రూతుకు తెలియలేదు. కాబట్టి ఆ వ్యక్తి సమీప బంధువుడు, మనల్ని విడిపించడానికి శక్తి కలిగిన వ్యక్తి. కాబట్టి ఇప్పుడు మనల్ని మాట నిన్ను విడిపించడానికి శక్తి కలిగిన వ్యక్తి అనే కాదు, కానీ మనల్ని అని రాయబడింది. అంటే దానికి అర్థం రూతు ఒక బాధ, అత్తమ్మ కూడా బాధ ఉంది అనమాట. ఇద్దరు కలిసి ఉన్నామన్నమాట, ఏక మనస్సుతో ఉన్నామన్నమాట.
హల్లెలూయా. కాబట్టి మనం సంఘం అంటే అదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె సంఘం అంటే మనం ఒక్కొక్క అవయవాలు అనమాట. ఏదైనా అవయవాలకు ఏదైనా కొదువు వచ్చినప్పుడు మిగిలిన అవయవాలు సాధ్యమైనంత సహాయం చేయాలి. అది ప్రేమతో సహాయం చేయాలి. కానీ నాకు తెలియలేదు, నాకు దేవుడు అంతే చూస్తాడు అని కాదు. కానీ సంఘం అంటే ప్రేమ పంచడం అనమాట. సంఘం అంటే దేవుని సంఘం అంటే ప్రేమతో నింపబడే ప్రేమ పంచుకొని సహవాసంగా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. అలా ఇద్దరికి సహాయం చేసేవారు సాధ్యమైనంత. హల్లెలూయా. అలాగే ఎప్పుడు ఎవరికో ప్రియులారా కొదువు వస్తాయని చెప్పలేదు. ఇప్పుడు ప్రేమతో నింపబడిన సంఘంగా మనం ఉంటే ఏమవుతుంది? పరిశుద్ధాత్మ నింపబడిన సంఘంగా, వాక్యంతో నింపబడిన సంఘం ఉంటే మన మధ్యలో పొదువు ఉన్నవారు ఉండలేదన్నమాట. వారి పొదువులు తెరచబడదు. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మాత్రం కాదు, మన వంతు సాధ్యమైన సహాయం చేయాలి. మన వంతు సాధ్యమైన సహాయం చేయాలి. అప్పుడు కాబట్టి బోయజు కూడా అలాంటి ఒక వ్యక్తి అని ప్రియులారా నయోమి తెలియపరుస్తున్నాం అనమాట. మనను విమోచించడానికి శక్తి కలిగిన వ్యక్తి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే చూడండి 22వ వచనం. అప్పుడు నయోమి తన ఇంకా రూతుడు చెప్తున్న విషయం ఏంటంటే, బోయజు చెప్పిన మాట చెప్తున్నాం. ఇక్కడే నా ఒక పొలములో నిలకడ ఉండాలని బోయజు కూడా మాట్లాడాడు. అది కూడా ప్రియులారా తెలియపరుస్తున్నాం. ఇప్పుడు తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు నయోమి నా కోడలైన రూతుతో నా కుమారి స్తోత్రం, నీవు ఏం చేసుకోవాలి? బోయజు పొలములో నిలకడ ఉండమని రూతుతో చెప్తున్నాం అనమాట. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నదే కొంచెం హార్డ్గా ఉంది, మనకు అది జీర్ణం అవడం చాలా కష్టమేమో, కానీ పరిశుద్ధ గ్రంథంలో ఇది చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి మనకు ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే అత్తమ్మ ప్రియులారా మనం చూసినట్లయితే ఈ స్తోత్రం అంటే కోరుకున్నామన్నమాట. రూతుకు మంచి ఒక భవిష్యత్తు రావాలి అని అత్తమ్మ అంటే ఆత్మీయ తల్లి కోరుకున్నామన్నమాట. అబ్రహాం అని చూడొచ్చు, తన తండ్రిగా చూసి ఆమె కోరుకున్నామన్నమాట. ఇస్సాకు పెద్ద అయినప్పుడు చక్కని ఒక సరైన సగారి కావాలని కోరుకున్నాం. అలాగే పరలోక తండ్రి కూడా కోరుకున్నాం. మనం చూడొచ్చు ఆదికాండం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు తండ్రి కోరుకున్నాం. పరలోక తండ్రి ఆదాము ఉండడం కాదు, సరైన సగారి కావాలని కోరుకున్నాము, నిర్ణయం తీసుకున్నాము. లేదు ఆయన కానీ జీవంగా దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా చేసి దేవుడు క్రియేట్ చేశామన్నమాట. క్రియేట్ చేసి ఇచ్చేసాం. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వారిని దేవుడు దీవించాం. దాని యొక్క ప్రియులారా ఇది మనం చూసినట్లయితే వారిని దీవించాం. జీవంగా దేవుడు దీవించి మీరు ఫలించి భూమి అంతా కూడా అభివృద్ధి ఉంది అంటే విస్తరించి పరిపాలన చేయాలని దేవుడు చెప్తారు. ఆ మాట ప్రియులారా మాటని బట్టి మనం అందరూ ఉన్నామన్నమాట. అప్పుడు ఆ మాట పనిచేస్తుంది అనమాట. ఆదామును హవ్వను జీవంగా దేవుడు దీవించాం. అలాగే మనుషులు పుట్టి పెరిగి ప్రియులారా కాబట్టి కొందరు మనం చూసినట్టే పుడుతున్నాం, కొందరు మరణిస్తున్నాం. అయినప్పుడు కూడా ఆ మాటలు ఇప్పుడు కూడా పనిచేస్తుంది అనమాట. అందుకొరకే మనం కూడా ఇప్పుడు బ్రతుకున్నాం. మనం కూడా భూమిలో రావడానికి ఒక కారణం కూడా జీవంగా దేవుని ఒక మాట అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం చూసిన 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే రూతుతో అత్తమ్మ ఆత్మీయ తల్లి చెప్తున్న కొన్ని మాటలు కొద్ది హాలు ఉంది, కానీ రూతు దానికి లోబడి వెళ్ళినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ ఆత్మీయ తల్లిగా ఉన్న నయోమి రూతుకు మేలు కోరుకున్నా, కీడు కాదు మేలు కోరుకున్నా. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె అత్తయ్య నయోమి, నా కుమారి నీకు మేలు కలగాలి, మేలు కలిగినట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారిపోవలసిన దానను కదా. అంటే విశ్రాంతి ఆమెకు ఒక నెమ్మది రావాలి, రూతుకు ఒక నెమ్మది రావాలి. అది దాని కొరకు నయోమి నిర్ణయం తీసుకున్నామన్నమాట. ఆలోచన చేసాము, నిర్ణయం ఒక ప్రాక్టికల్ స్టెప్ తీసుకున్నామన్నమాట. లేదు కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల కొరకు ఆలోచన చేయాలి, తప్పు కాదు, ప్రార్థన చేయాలి. దాని కొరకు ప్రాక్టికల్ కూడా వర్క్ చేయాలన్నమాట. ప్రాక్టికల్ ప్రియులరా. కాబట్టి నయోమి మనం చూసినట్లయితే ఆలోచన చేయడం మాత్రం కాదు, ప్రార్థన చేయడం మాత్రం కాదు, ప్రియులర్ ప్రాక్టికల్ దాని కొరకు వర్క్ చేసామన్నమాట. దాని కొరకు అడ్వైస్ చెప్పామన్నమాట. అడ్వైస్ ని బట్టి కూడా ఇంకా నయోమి ప్రియులారా మనం చూస్తున్నది మనం అర్థం చేసుకోవచ్చు. జీవగల దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి అనమాట. అందుకొరకే రూతు కూడా మీ దేవుడే నా దేవుడు అని ఒప్పింప చేశాం. నయోమి యొక్క జీవితాన్ని బట్టి జీవగల దేవుని రూతు కూడా ప్రియులారా తెలుసుకున్నామన్నమాట. అంత జీవగల దేవునితో రిలేషన్షిప్ కలిగిన వ్యక్తి అనమాట. దేవునికి స్తోత్రం. మనం కూడా అలాగే ఉండాలి. జీవగల దేవునితో రిలేషన్షిప్ నమ్మకంగా మనం ఉన్నప్పుడు మన దగ్గర ఉన్న వారు కూడా మారు మనసు అనుభవంలోనికి వస్తాయన్నమాట. దేవునికి స్తోత్రం.
కాబట్టి ఆమెతో చెప్తారు, ఎవరిని పనికెత్తల వద్ద నీవు ఉండివో బోయొచ్చు మనకు బంధువుడు, కాబట్టి ఇదిగో ఈ రాత్రి అతను దగ్గరకు వెళ్ళమని చెప్పావు. నీవు స్నానం చేసి తైలం రాచుకొని నీ బట్టలు కట్టుకొని కళ్ళమునకు వెళ్ళమని చెప్పావు. ఇది చాలా హార్డ్ ఒక ఇదనమాట. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులరా, అంటే దానికి అర్థం నయోమికి తెలుసు అనమాట. బోయజ్ అంటే ఎలా ఉంది అని తెలుసు, అంటే పరిశుద్ధ కొరకు నిలబడతారనమాట. బోయజు కీడు చేయలేదని తెలుసు అనమాట. జీవగల దేవునితో బోయజుకు ఉన్న సంబంధం నయోమికు తెలుసు. లేదంటే ఈ పని ఏ ఒక అత్తమ్మ గాని ఒక ఆత్మీయ తల్లి గాని తండ్రి గాని చేయలేదు. కాబట్టి హల్లెలూయా, గట్టిగా నమ్మకం ఉంది అనమాట. కాబట్టి పంపించాము, దేవునికి స్తోత్రం. అక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే రాత్రి వెళ్ళాము మనం చూసినట్లయితే అర్ధరాత్రి ఆయాము మనం చూసినట్లయితే బోయజు అది తెలుసుకున్నాము, నీవు ఎవరు అని అడుగుతున్నాం. కాబట్టి నీ దాసురాలని చెప్తారు. కాబట్టి ఎందుకు వరకు వచ్చామని అడుగుతున్నాం అనమాట. అప్పుడు ఆమె చెప్తుంది, నీ కొంగు కప్పుమనగా నీవెవరమని అడుగు. ఆమె, నేను రూతు అని నీ దాసురాలు, నీవు నాకు సమీప బంధువుడు గనుక నీ దాసురాలి మీదే నీ కొంగు కప్పుమనగా అని చెప్పామన్నాడు. కొంగు కప్పుము అంటే దానికి అర్థం పెళ్లి చేసుకో అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఎవరు నేర్పించాము ఈ విషయం? నోయమే నేర్పించి పంపించామన్నమాట. ఇక్కడ ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని గాని ఉపవారిని గాని యవనస్తులను నీవు వెంబడిపుగా ఉండుట వలన నీవు మునుపటి కంటే సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన ఎక్కువైనదని చెప్తున్నాం. కాబట్టి కుమారి భయపడ అవసరం లేదు, నీకు చేసేదను అంటే నీకు చేస్తామని చెప్తున్నాం అనమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్టే, ఇక్కడ మనం చూసినట్టే శరీరాశ గాని నేత్రాశ గాని అస్సలు కనిపించడం లేదనమాట. ఎందుకంటే అంత పరిశుద్ధ కొరకు బోయజు నిలబడాము, అలాగే లోతు కూడా నిలబడాము అనమాట. ఇప్పుడు బోయజు చెప్తున్న మాట నుండి ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. బోయజు ప్రియులారా చెప్తున్న మాట, అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఇంకొకడు ఉన్నాడు. ఇప్పుడు బోయజు చెప్పడం లేదు నీవే నాకు కావాలి అని చెప్పడం లేదు. బోయజు చెప్తున్న విషయం ప్రియులారా మనం చూసినట్లయితే, ఆమె యొక్క అందం కానీ లేదంటే ఆ పరిస్థితుల్లో సిచ్యువేషన్ లో నీవే నాకు కావాలని చెప్పడం లేదు. ఏం చెప్తుంది ప్రియులారా, మనం జాగ్రత్త మనం వినాలి. ఇంకొక బంధువుడు ఉన్నాడు, ఆయన నిన్ను పెళ్లి చేస్తారేమో చూస్తా, ఇప్పుడు తప్పకుండా నాకు కావాలని లేదు. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉంది? తప్పకుండా అదే కావాలని దయచేసి ప్రియులారా మనం హృదయంలో దయచేసి కోరుకోవద్దు. అలాగుండే అది బొమ్మను ఆరాధన చేసి కావద్దు అనమాట. తప్పకుండా అదే కావాలి. కొందరు ఉన్నారు తప్పకుండా అదే కావాలి, కొందరు ఆస్తి చూసినదే, కొందరు ఇల్లు చూసినదే అదే కావాలి. అలాగే ప్రియులారా మనం ఉండవద్దు. మన దేవుని చిత్తం కొరకు మనం సమయం కేటాయించాలన్నమాట. దేవుని చిత్తమేనా అని మనం ఒప్పికతో మనం వెదగాలి. అదే కావాలి ఇదే కావాలి అంటే అది ప్రియులారా అదే బొమ్మను ఆరాధన చేస్తున్నట్టు, లేదంటే చెత్తపిడికలు చేసినట్టు బలవంతంగా చేయడం దేవుని చిత్తం కాదు. అసలే దేవుని చిత్తం కాదనమాట, దేవుని చిత్తం కాదు. కాబట్టి ఇప్పుడు ఇలా మన పరిస్థితి ఎలా ఉంది. కాబట్టి ఏదైనా మనం చూస్తున్నప్పుడు కొందరు మనం చూసితే అదే కావాలి అని చెప్తున్న వారిని మనం చాలా మందిని చూడవచ్చు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? కొందరు మనం చూసినంత ఆస్తి, పక్కన ఆస్తి చూసినట్లయితే అదే నాకు కూడా కావాలి అని అక్రమం ద్వారా సంపాదించే వ్యక్తులను ప్రియులారా మనం చూడవచ్చు. అది దేవుని ముందు పాపం అన్నమాట. క్రమంగా ప్రియులారా సంపాదించేది పాపం, తండ్రి చిత్తం కాదు. కానీ తర్వాత తండ్రి చిత్తం అని మనం చెప్తారేమో. కాబట్టి ఇప్పుడు దయచేసి మనం అర్థం చేసుకోవాలి. కానీ చాలా వస్తువులు మనం చూస్తున్నాం, కళలు ఉన్నా కాబట్టి చాలా విషయాలు మనం వింటున్నా. కానీ ప్రియులారా మనం బైబిల్ మనకు నేర్పిస్తుంది, జీవగల దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా మనం ప్రేమించవద్దు, జీవగల దేవుని కంటే ఎక్కువ దేన్ని కూడా మనం ఆశించవద్దు అనమాట. దేవునికి స్తోత్రం. అంటే మీరు ఎవరిని దేన్ని కోరాలి? జీవగల దేవుని పరిశుద్ధమైన దేవుని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే అర్ధరాత్రి వేళలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే బోయజు గాని రూతు గాని తన పరిశుద్ధ అద్భుతంగా కాపాడారు. దేవునికి స్తోత్రం. అద్భుతంగా కాపాడారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది, మన రహస్య జీవితం ఎలా ఉంది? అందరూ ఉన్నప్పుడు మనం మంచి ఉన్నారు, అందరూ ఉన్నప్పుడు మనం మంచి బట్టలు వేసుకొని మంచి ఉన్నారేమో. కానీ మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు మన జీవితం? అప్పుడు మన ఆలోచన విధానం ఎలాగుంది, మన కోరికలు ఎలాగుంది, మన తలంపులు ఎలాగుంది? కానీ జీవగల దేవుడు అది కూడా చూస్తున్నాం అనమాట. అక్కడ మనం ఫెయిల్ అయిపోవద్దు అనమాట.
ప్రియులారా మనం ఒంటరి జీవితం, మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా పరిశుద్ధమైన కాపాడుకోవాలి. అందరూ ఉన్నప్పుడు మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ప్రియులారా మన హృదయ ఆలోచన తలంపులు పరిశుద్ధ ఊహలు కూడా ప్రియులారా ఊహలు కూడా ఎరిగిన దేవుడు మన దేవుడు. ఊహలు కూడా మన ఆలోచన విధానాలు, మన బుద్ధి ఆలోచన ప్రతి తలంపులు కూడా జీవగల దేవుడు ఎరిగిన దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన జీవగల దేవుడు పరిశుద్ధమైన దేవుని కన్నులు ఎల్లప్పుడూ నా మీద ఉంది, మన మీద ఉంది అని సత్యం ప్రియులారా మనం మర్చిపోవద్దు. జీవగల దేవుడు ఎల్లప్పుడూ మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ప్రియులారా మనం ఇన్నర్ హోలీనెస్ అంటే మన లోపల ఉన్న పరిశుద్ధమైన జీవితం, ఆలోచన మాటలు క్రియల ద్వారా పరిశుద్ధమైన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని బట్టి మనకు ప్రమోషన్ ఉంది, లేదంటే ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు యోసేపులో మనం చూడవచ్చు. కాబట్టి పరిశుద్ధ కాపాడుకున్నాం అనమాట. ఇప్పుడు మనం చాలాసారి చెప్తారు పరిస్థితి నాకు అనుకూలం లేదు కాబట్టి పరిస్థితి మంచిగా అనుకూలంగా వచ్చింది, పాపం చేశాం. కాబట్టి ఇప్పుడు మన సాకులు చెప్పి తప్పించడానికి వీలేదు. ప్రత్యేక ఈ కాలంలో మనం చూస్తున్నదే పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలని నాలో మేలు ఉన్నాడు. కాబట్టి మన చూపు, మన ఆలోచన విధానాలు జీవగల దేవుడు అదేంగా పరిశుద్ధ పరుస్తున్నాక మన పరిశుద్ధ ప్రభువులో ఆధారపడుతున్నప్పుడు మన హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరుస్తాడు. మన కన్నులు చూపు దేవుడు పరిశుద్ధపరుస్తాడు. అప్పుడు ఏమవుతుంది? నేత్రరాశి నుండి బయటపడుతుంది, శరీరాశి నుండి బయటపడుతుంది, జీవ డబ్బమ్మ నుండి బయటపడుతుంది. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించినగాక, లేదంటే పడిపోతుంది. కాబట్టి ప్రియులారా సాతాను ఆదాము హవ్వను శోధించిన మనం చూసినట్లయితే నేత్రాశ ద్వారా, శరీర దశ ద్వారా, జీవ డెంబ ద్వారా అనమాట. వారిద్దరు పడిపోయి యేసుక్రీస్తు దగ్గర వేసి సాతాన్ని శోధించారు. లూకా సువార్త 4వ, మత్తయి సువార్త 4వ మనం చూడొచ్చు. కానీ యేసుక్రీస్తు వాక్య ఘటకం ద్వారా, పరిశుద్ధమైన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ఆ సాతాను ఒక తందరాన్ని ఓవర్కమ్ చేశాయి. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన నేత్రాశను, శరీరాశను, జీవంపడ్డంబాని జయించే కృపా దీపగల దేవుడు మనకు అనుగ్రహించిన ఒక. ఇక్కడ ప్రియుల బోయచ్చు మనం చూసినట్లయితే బోయచ్చుకు అవకాశం ఇచ్చింది, ఆపర్చునిటీ వచ్చింది. కానీ తొందరపడడం లేదు. పొద్దున మనం చూసినట్టు ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది తొందరపడతాయి. ఆలోచన చేయడానికి కూడా సమయం ఉండలేదు. దానికి ముందే ఇక్కడ ప్రియుల మన బోయచ్చు చూసినట్లయితే మెల్లగా అనమాట, నిదానంగా ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ నింపబడిన వారు చాలా నిదానంగానే పనిచేస్తారనమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, వినడానికి బేగరం ఉండాలి కానీ మాట్లాడడానికి, కోపం చూపడానికి కానీ మాట్లాడడానికి కానీ నిదానంగా ఉండాలి. తొందరపడవద్దు అనమాట. తొందరపడి ఉండే పాపం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎప్పుడు వెళ్ళారా అంటే సెల్ఫ్ కంట్రోల్, స్పిరిట్ కంట్రోల్ లో బోధించి ఉన్నామన్నమాట. రూతు కూడా ఎప్పుడు వెళ్ళారా మనం చూసినట్లయితే స్పిరిట్ కంట్రోల్ లో ఉన్నామన్నమాట. అందుకొరకు ఇక్కడ పాపం జరగడం లేదు, జాగ్రత్త జరగడం లేదనమాట. 1 కొరింథీయుల 7వ మనం చూడొచ్చు. జాగ్రత్త నిమిత్తం వేసుకోవడం మంచి అని పరిశుద్ధాత్మని అపోస్తలుడైన పౌలు నేర్పిస్తున్నాం, సంఘానికి నేర్పిస్తున్నాం అనమాట. కాబట్టి నా కుమారి నీవు భయపడాల్సిన అవసరం లేదు, ఇంకా ఒకరు ఉన్నారు కాబట్టి చూస్తాం. కాబట్టి నీవు ఆగుము. రూతు కూడా ఆగామన్నమాట. కాబట్టి ప్రియులారా ఇంకా మనం చూస్తున్నట్టు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చి ఆమె ఇందుకు పంపినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి వారు పరిశుద్ధ కాపాడుకున్నాం. ఇంకా ఈ విషయాలు ప్రియుల అత్తమ్మతో చెప్పాం. ఇప్పుడు అత్తమ్మ చెప్తారు, ఆయన ఊరకుండా లేదని చెప్తారు. 18వ ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమును నెరవేర్చుతేనే కానీ ఆ మనుషుడు ఊరకుండుడా గనుక ఇది ఎలాగో జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండుమని అంటే సైలెంట్ గా ఉండు, నెమ్మదిగా ఉండు. దేవుని చిత్తం వరకు నెమ్మదిగా ఉండాలన్నమాట. గొడవ చేయవద్దు, లుల్లి చేయవద్దు, బలవంతం చేయవద్దు, సనగవద్దు, కంప్లైంట్ చెప్పవద్దు, నిరాశకు చోటు వద్దు. నిరాశ ఉంటున్నామంటే దానికి అర్థం నేత్రరాశి ఉన్నట్టే, శరీరాశి ఉన్నట్టే. కాబట్టి ప్రియులను మన ఆశ, ఇప్పుడు ఇలా జీవంగా దేవుడు మన ఆశగా ఉండాలి. మనం దేవుని చిత్తంలో గట్టిగా పట్టుకోవాలి. అంతే ప్రభు మీ చిత్తం జరిగినాక అంతే. ఆ యొక్క స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తున్న ఆ యొక్క స్థాయిలో ఉంటే దేవ మీ చిత్తం నా జీవనంలో చాలు అని ఎవరైతే హృదయపూర్తి చెప్తారో వారికి బాధ ఉండలేదన్నమాట. వారి బాధ నుండి బయటపడతాయి. కానీ నా చిత్తమే జరగాలని ఎవరైతే గట్టిగా నిలబడతారో వారికి లోతైన గాయాలు, లోతైన బాధలు రావడానికి అవకాశం ఉంది. సాతానది తీసుకొని రావడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి, మన బ్రతుకు దేవుని ముందు ఓపెన్ గా ఉండాలి, మన హృదయం దేవుని ముందు ఓపెన్ గా ఉండాలి. ప్రభు మీ చిత్తం జరిగినా కానీ మనం ప్రార్థన చేయాలి. దాని కొరకు చెప్పడం మాత్రం కాదు, ప్రభు చిత్తం కొరకు మనం నిలబడాలి. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు కూడా మనం చూస్తున్న తండ్రి చిత్తం కొరకు గట్టిగా నిలబడ్డాడు. మనం కూడా ప్రభు మీ చిత్తం అయితే జరిగినాక, మీ చిత్తం లేదు అంటే తీసివేయమంది. నా నుండి
దూరం చేయమని కూడా ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి చిత్తం అన్నది చాలా ప్రియులు, దేవుని చిత్తం లేనిది లోనికి మనం అడుగుపెట్టి ఉంటే సమస్యలు అన్నమాట. తర్వాత బాధపడినా వీల్లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయాలి. ఏ విషయమైనా దేవుని మనం ప్రార్థన ప్రభు మీ చిత్తం అన్నది నాకు చాలు, చిత్తం లేని విషయాలు ఇప్పుడు నేను గాని మీరు గాని మనలో ఎవరైనా ఒకవేళ చేస్తున్న వారు ఉండే ప్రభు నన్ను దాని నుండి విడిపించమని ప్రియుల దేశ మనం ప్రార్థన చేయాలి ప్రేమ. లేదంటే అది పెద్ద ప్రమాదం అనమాట. అనవసరంగా సమస్యలు తీసుకుని వచ్చే గుబ్బిలో అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని చిత్తం కొరకు ప్రియులారా నిలబడదాం. కాబట్టి బోయించు ప్రియులారా మనం చూస్తే దేవుని చిత్తం కొరకు ఆగి ఉన్నాం, వేచి ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి తర్వాత ప్రియులారా తర్వాత మనం చూస్తున్నాం. కాబట్టి మనం చూస్తే బోయించులో ఇతరాశ గాని శరీరాశ గాని కనిపించడం లేదు. రూతులు కూడా ప్రియులారా కనిపించడం లేదు. రూతు కూడా ప్రియులారా మనం చూసినట్టే ఆ సమయంలో వెళ్ళాం కానీ అది అత్తమ్మ చెప్పిన కాబట్టి వెళ్ళాం. అత్తమ్మ కూడా ప్రియులారా బోయించు గురుచు లోతుగా తెలుసు అనమాట. ఇప్పుడు మనం కూడా పరలోక భవించిన క్రిస్తు గురుచు లోతుగా మనం గ్రహించాలి. పరలోక భవించిన ప్రభు గురుచు లోతుగా మనం తెలుసుకున్న వారిని బట్టి స్తోత్రం. వారు రాత్రి పగలు జీవగల దేవునితో సమయం గడుపుతారు, జీవగల దేవునితో సమయం గడుపుతారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే సువార్తమైన రక్షణ పొందిన మనకు రాత్రి పగలు జీవగల దేవుని కలిగి ఉండే కృపాదేవుడు ఇచ్చినటువంటి స్తోత్రం. పరిశుద్ధమైన పరలోక భవించిన ప్రభువైన ఆమె సమాధి నుండి తెరలేచిన యేసుక్రీస్తు, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధమైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన వచ్చి మన ఆత్మలో ఇప్పుడు నివాస చేస్తున్నాం. రాత్రి పగలు అని తేడా లేకుండా ఉన్నాం. 24 hours ఎల్లప్పుడూ మనకు సహాయం చేయడానికి తండ్రి దేవుడు క్రిస్తువును మనలో నాటిన స్తోత్రం. క్రిస్తువు మనలో మన ఆత్మ ప్రాణ శరీరం పరిపాలన చేయనాక దేవుని చిత్తం అనమాట. మన ఆత్మ ప్రాణ శరీరం క్రిస్తువు పరిపాలన చేయనాక ఇప్పుడు మనం సమర్పించాలి. పరిశుద్ధమైన క్రిస్తువు కొరకు మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూడవచ్చు, బోయించు వెళ్ళి ఆమె ఇంకా పెద్దలతో మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరైతే రూతును పెళ్లి చేసుకోవడానికి ముందుగా అర్హత కలిగిన వ్యక్తితో మాట్లాడుతున్నారు, కాబట్టి ఆ వ్యక్తితో మాట్లాడారు. వ్యక్తి ముందు ఎస్ అయిపోయారు. ఆమె నయోమి యొక్క ఆమె ఆస్తి ఆ వస్తువు కొనడానికి ముందుకు వచ్చారు, కానీ రూతుని పెళ్లి చేసే విషయంలో వెనక్కిపోయామన్నమాట. కాబట్టి హల్లెలూయా బోయజుకు వచ్చింది అనమాట ఛాన్స్. బోయజు ప్రియులారా మనం చూడవచ్చు, 10 మందిని పిలిచి సాక్ష్యం కాపాడుకోవని రహస్యంగా పెళ్లి చేసుకోవడం లేదనమాట. 10 మందిని కూర్చోబెట్టి న్యాయంగా నీతిగా ప్రజల ముందు దేవుని ముందు మనుషుల ముందు కూడా బైబిల్లో రాయబడి దేవుని ముందు మనుషుల ముందు మన నీతిగా న్యాయంగా ఉండాలి, సాక్ష్యం కలిగి ఉండాలి. కాబట్టి అక్రమ సంబంధం లేదనమాట, అక్రమ సంబంధం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే పరిశుద్ధ కాపాడుకొని దేవుని నామం మహిమ కొరకు మహిమార్థంగా ప్రియులరా రూతుతో పెళ్లి జరిగినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. ఇంకా ప్రియులారా మనం చూడవచ్చు, సమయం తక్కువ ఉన్నగా ప్రియులారా మనం చూసినట్లయితే 13వ వచనంలో మనం చూడవచ్చు. 4వ రూతు గ్రంథం 4వ వచనం. కాబట్టి బోయజు రూతును పెళ్లి చేసుకొని ఆమె వద్దకు పోయినప్పుడు యెహోవా చూడండి, జీవగల దేవుని ఒక చేయి వారికి అండగా ఉన్నామని. ఇప్పుడు బోయజుకు తోడుగున్నాము, రూతుకు తోడుగున్నాం, ఇంకా నయోమి కూడా తోడున్నాం అనమాట. కాబట్టి బోయజు రూతుని పెళ్లి చేసుకొని ఆమె వద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగనట్లు అనుగ్రహించును కనుక ఆమె కుమారుని కనేను. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బెందుడు లేకుండా చేయని యెహోవా సుది నొందునగాక, ఆయన నామము ఇశ్రాయేలులో ప్రేమింపబడినాక. కాబట్టి దేవుని వారు ఆరాధన చేస్తున్నాం అనమాట. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు. కాబట్టి నయోమి కూడా ప్రియులారా ఆత్మీయ తల్లిగా ఉన్న కోడలు, ఆమె తనకు కోడలుగా ఉన్న రూతుని ప్రియులారా మనం చూస్తుంది 7 కుమారుల కంటే గొప్పదే అనమాట. అంత స్ట్రాంగ్ గా ఉన్న అత్తమ్మకు అంత స్ట్రాంగ్ గా ఆమె దయ చూపారు, ప్రేమ చూపారు, కేర్ చేశామన్నమాట. 7 కుమారుల కంటే ఎక్కువ ప్రియులారా నయోమి కూడా ప్రేమించినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అంటే అంత ప్రేమ అనమాట. ఒకటి నయోమి ప్రియులారా తన కోడలు లేదంటే తన కుమార్తె అయిన రూతు ఒక మేలు కోరుకున్నామన్నమాట, కోరుకున్నాం. చూడండి, కాబట్టి రూతుకు మేలు జరగడానికి కారణం ప్రియులారా మనం చూసినదే జీవగల దేవుడు అనమాట. రూతుకు మేలు జరగడానికి కారణం జీవగల దేవుడు. ఇంకా అది మాత్రం కాకుండా జీవగల దేవుని చేతిలో నయోమి ఒక పాత్రగా జీవగల దేవుడు వాడుకున్నాం అనమాట. ఎందుకంటే నయోమి హృదయంలో కూడా ఆలోచన వచ్చింది అనమాట. ఈ కోడలు నాతో నా ఆత్మీయ కుమార్తె
నా ఆత్మీయ కుమార్తె మంచి ఉండాలి, మేలు కలిగి ఉండాలి, ఆశీర్వదించబడాలి అని ఒక స్ట్రాంగ్ నిర్ణయంతో ప్రియులారా నయోమి కూడా ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఆ స్ట్రాంగ్ నిర్ణయాన్ని బట్టి దానికి రూతు కూడా లోబడామన్నమాట. అంటే దానికి అర్థం ఆత్మీయ తల్లిను గౌరవించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? ఆత్మీయ తల్లి తండ్రులను మనం గౌరవించాలి, లేదు అంటే మనం మారుమనసు పొందాలి, అంతే. దేవునికి స్తోత్రం. వాళ్ళు మనం మేలు కోరితే కొన్నిసారి వారు చెప్తున్న కొన్ని మాటలు మనం తప్పు పెడతారు. కాబట్టి ఇప్పుడు ఇలా వారిని మనం తప్పు పెట్టవద్దు. ఇక్కడ మనం చూస్తున్నట్టే ఎక్కువ అవకాశం ఉంది అనమాట. 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు, రూతుకు తన ఆత్మీయ తల్లిను తప్పు పెట్టడానికి చాలా అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఆమె తప్పు పెట్టలేదు. ఆమెకు తెలుసు అనమాట, అనుభవం ద్వారా తెలుసు, నా అత్తమ్మ లేదంటే నా ఆత్మీయ తల్లి నాకు మేలు చేస్తారు కానీ కీడు చేయలేదని తెలుసు అనమాట. దేవునికి స్తోత్రం. నా ఆత్మీయ తల్లి నాకు మేలు కానీ కీడు చేయలేదు అని తనకు తెలుసు. ఆత్మలో తెలుసు అనమాట. బుద్ధి వాడుకొని ఉండే తప్పు పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ రూతు అక్కడ బుద్ధి వాడుకొని ఉండే చాలా ప్రశ్నలు అడుగుతారు, గొడవ కూడా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే పరిశుద్ధాత్మలో ఆమె ఆధారపడి ఉండొచ్చు, పోలీసులు ఆధారపడి ఉండొచ్చు, జీవగల దేవులు ఆధారపడి ఉండొచ్చు. నమ్మేమన్నమాట, దేవునికి నాకు కీడు చేయలేదు అని నమ్మకం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే ఆమె దీవించబడాము. కాబట్టి మనం చూసినట్లయితే ఆమె హల్లెలూయా పనికి వెళ్ళిన కాబట్టి మాత్రం కాదు, దానికి వెళ్ళిన కాబట్టి పని చేస్తున్నా కాబట్టి మాత్రం కాదు, దేవుని యొక్క సహాయం ఉంది, ఆత్మీయ తల్లి యొక్క సహాయం ఉంది, ఆమె రూతు ఒక విధేయత కూడా ఉంది. దేవునికి రూతు కూడా దేవునితో భయభక్తి ఉంది. కాబట్టి ఆమె ముందు గతకాలంలో చేసిన మేలు ఆమెకు తిరిగి వచ్చింది అనమాట. గతకాలంలో ఆమె తన ఆత్మీయ తల్లికు చేసిన మేలు తిరిగి జీవగల దేవుడు ఆశీర్వాదకరంగా తీసుకుని వచ్చామన్నమాట. కాబట్టి ఆమె కుటుంబ జీవితం దీవించబడడం వలన ఏమైంది, తిరిగి నయోమి కూడా ఎక్కువ ఆనందంతో నింపబడే. అదే మన పాట పాడినట్టు ప్రియులారా మనం చూసినట్లయితే మధురంగా మార్చబడామన్నమాట. నయోమి హృదయం కూడా ఆనందంతో నింపబడారు. ఎందుకంటే చేతిలో నయోమి ప్రియులారా మనం చూసినట్లయితే ఇద్దరు కుమారులను కోల్పోయిన వ్యక్తి అనమాట. సొంత భర్తను కూడా కోల్పోయిన వ్యక్తి. ఆయన తిరిగి చక్కని కోడలు అంటే ఆత్మీయ కుమార్తెను దొరికింది. అది మాత్రం కాకుండా ఇప్పుడు చక్కని కుమారుని కూడా అంటే మన్ముడు కూడా చేతలో వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే జీవగల దేవుడు ఆమె దుఃఖాన్ని దేవుడు ప్రియులారా ఆమె మారాన్ని మధురంగా జీవగల దేవుడు మార్చారు. కాబట్టి అదే జీవగల దేవుడు మన జీవితంలో ఉన్న ప్రతి దుఃఖం, నిరాశ, బాధలు జీవగల దేవుడు తొలగించినాక ఇప్పుడు దేవుడు మనకు సంతోషం, నెమ్మది యేసు నామములో జీవగల దేవుడు అనుగ్రహించును గాక. అది మాత్రం కాకుండా ఇంకా గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక వంశావళిలో కూడా రూతు మోయాబి రాలిన స్త్రీ, ఆమె ఇశ్రాయేలు వంశం నుండి చాలా దూరంగా ఉన్న వ్యక్తి. కానీ ఆ స్త్రీ ప్రియులారా జీవంగా దేవుని కొరకు గట్టిగా నిలబడ్డా కాబట్టి ఆమెకు వచ్చిన ఆపర్చునిటీ ఆమె వాడుకున్నాం అనమాట. పాజిటివ్ కొరకు వాడుకున్నాం. ఓవర్ఫ్లో కూడా చూడవచ్చు. ఓవర్ఫ్లో కూడా ఆమె మంచి అవకాశం వచ్చేది. కానీ ఆమె గుర్తించలేదనమాట. అవకాశం ఆమె వాడుకోలేదు. కానీ రూతు ప్రియులారా తనకు జీవంగా దేవుడు ఇచ్చిన అవకాశం అది వాడుకున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నాకు మీకు ఇచ్చిన అవకాశం మన దేవుని చిత్తానుసారంగా అది వాడుకోవడం నేర్చుకోవాలి, లేదంటే మిస్ అయిపోతాయి అనమాట కొన్ని ఆశీర్వాదాలు. రూతు ప్రియులారా మనకు చూసినట్లయితే తనకు ఉన్న ఆపర్చునిటీ అది చాలా మంచిగా దేవుని కృపను బట్టి దేవుడు స్వరం విని వాడుకున్నా కాబట్టి అది అంత మీకు మేలైంది. తనకు ఆమె జీవితం దీవించబడాము. భోజనం చేతి ఆశీర్వాదం ఆమె జీవనగరంగా మార్చబడింది. ఇప్పుడు కూడా ఆ సాక్ష్యం నిలబడుతుంది అనమాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవుడు మనల్ని కూడా దేవుడు పిలిచారు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన ఆపర్చునిటీ కూడా మనం మిస్ అవుతాయి అనమాట, వారు వీరు అని చెప్పుకొని. కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించిన సమయం మనం వ్యర్థం చేయవద్దు. ఆమె జ్ఞానం కలిగేది వాడుకోవాలి అనమాట. దేవుని స్వరం మీద అది వాడుకోవాలి. కానీ బుద్ధి ఆమె పరిశుద్ధాత్మ దేవుని కంటే సొంత బుద్ధి వాడుతున్న వారు మిస్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రూతు ప్రియులారా మనం చూసినట్లయితే ఆమె ఆత్మలో పరిశుద్ధాత్మలో ఆధారపడాం. కాబట్టి ఆమెకు సక్సెస్ అయింది. కాబట్టి ప్రియులారా మనం అదే దేవుడు మన జీవితంలో కూడా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దయచేయనుగాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం
ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, మారాను మధురంగా మార్చి మా దేవా మీకు ఆరాధన తండ్రి, మా యేసయ్య మీకు వందనాలు తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. దేవా ప్రత్యేకంగా తండ్రి ప్రార్థనలు పాల్గొంటున్న వారిని బట్టి స్తోత్రం. ఎవరైతే దుఃఖం, నిరాశ, బాధతో ఉన్నారో తండ్రి, వారి బాధ ఏదైనప్పుడు కూడా ప్రభువా దేవా మీరు ఆ బాధ నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం. నిరాశ నుండి, డిప్రెషన్ నుండి, టెన్షన్ నుండి, దుఃఖం నుండి, భయాందోళన నుండి, అభద్రత నుండి ప్రభావ విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఈ పరిస్థితి ప్రభావం నుండి విడిపించమని, ప్రాణ గాయం నుండి విడిపించమండి ప్రతి ఒక్కరిను తండ్రి విడిపించడానికి. తండ్రి ప్రభావ మీరు శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు తండ్రి. హోలీ స్పిరిట్ సహాయం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రతి ప్రార్థనిస్తున్న మీ రక్తం ద్వారా కడుగుతున్న ఆత్మాదయంగా బలపరచము. ప్రాణగాయాలు స్వస్థపరచబడినాక, మనసు స్వస్థపరచబడినాక, భావోదయం చిత్తం స్వస్థపరచబడినాక తండ్రి నా యోమి అలాగే విధవరాలుగా ఉన్న వారు ప్రభావ మీరు ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు తండ్రి. హోలీ స్పిరిట్ తండ్రి వారి ఆత్మ బలపరచము, ప్రాణం బలపరచుండి. దేవా స్తోత్ర భయపడకము, ఆమె ధైర్యపడకము, నేను తోడు ఉంటాను, సహాయం చేస్తాను, బలమిస్తామని చెప్పిన మా యేసయ్య తండ్రి వారిని బలపరచుండి. అనాథలను తండ్రి తండ్రిగా దేవా మీరు కాపాడే, పోషించే, బలపరిచే దేవుడు తండ్రి. దేవా కృప చూపని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. దేవా కృష్ణునందు మా సహోదరి సౌరందరిని బట్టి స్తోత్రం. వారి ఆత్మ బలపరచము, ప్రాణాన్ని బలపరచము, శాంతి సమాధి నెమ్మది కుమరించము తండ్రి. ఓహే బనాసి కుటుంబ జీవితాలు దీవిస్తున్నాం. శాంతి సమ నెమ్మది ఇంకరిస్తావునాక తండ్రి. పిల్లలు ఆమె పెళ్లి విషయం కొరకు బాధపడుతున్న తల్లిదండ్రులకు యేసుమలో చక్కని జవాబు, యేసుమలో తండ్రి జీవాధిపతి దేశమని మరకలు దేవా దేశము అద్భుతం దేవా చేయమని ప్రార్థన. బలమైన దూదలు విషయంలో పని చేయనాక అలాగే తండ్రి వివాహ విషయంలో కూడా తండ్రి ప్రార్థన చేస్తున్న వారికి ప్రభా ఈ చిత్తం మాత్రం జరిగినాక ప్రత్యేకం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైనా తండ్రి ఆ విషయంలో తండ్రి నేత్రాశ కలిగి ఉండే, శరీరాశ కలిగిన వారు ఉండే తండ్రి వాక్యం ద్వారా పరిశుద్ధమైన దేవా శుద్ధి చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీ చిత్త మాత్రం యేసయ్య జరిగినాక, మీ ప్రణాళిక మాత్రం జరిగినా కానీ ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఊహే నబా కరబిన సూర్య కొడుబిడే అలాగే ప్రతి ఒక్కరు శాంతి సమ నెమ్మదిగా హృదయ కృపా తండ్రి దేశమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను ఆనందాలతో ఇప్పుడు కుమరించుందండి, ఆశీర్వాదాలతో దింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరోగ్యం దయము అవసరాలు అద్భుతంగా దనేమో చేసి తెరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా మీరు బలంగా మీరు కార్యం చేస్తున్నటువంటి వందనాలు తండ్రి. ఓహే నబా కరబిన సూర్య కొడుబిడే తండ్రి పరలోక భవించిన యేసయ్యను బట్టి మేము సుధీస్తున్నాం తండ్రి. ప్రభావ త్వరగా వస్తామని చెప్పిన తండ్రి మీకు వందనాలు తండ్రి. వాక్యం ధర ఆత్మదేవమాను సిద్ధపరిచిన వాటి వందనాలు. మీరు అక్కడలో మేమందరం మెత్తబడిన గుంపులు ఉండే కృప మా గొప్ప యేసయ్య మీరు దయచుమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మహిమ ఘనత మీకే అభయిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసయ్య మీకు ఆరాధన. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసు గురు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అందరి సహవాసం అందరికీ ప్రార్థన చేసిన అన్ని విషయంతో యేసు గురుసు రెండవ రాకడ దాకా ఉంటున్నాక. ఆమేన్ ఆమేన్.